సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో పూర్తిస్థాయి రుణమాఫీ జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, అన్ని సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. లగచర్ల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ఎందుకు చర్చించడం లేదన్నారు. ప్రజాపాలన అంటూ రైతుల చేతులకు బేడీలు వేస్తారా అని ప్రశ్నించారు గులాబీ నేతలు. కొడంగల్లో పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కేటీఆర్. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నానని చెప్పారు. రాష్ట్రం మొత్తం కాకపోయినా కనీసం కొడంగల్లో అయినా రుణమాఫీ పూర్తయిందా అని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ సమాధానం ఇవ్వలేదన్నారు కేటీఆర్. అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది 12-13 వేల కోట్లు దాటలేదు. ఏ ఊళ్ళో కూడా 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది వాస్తవమా? ఎక్కడ కాలే, కొడంగల్లో కాలే, కొండారెడ్డిపల్లిలో కాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో. కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది మొత్తం చేసేసినాం, ఇంకేం లేదు చేయనికే. ఈ కార్ రేసింగ్ పై వస్తున్న ఆరోపణలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్ రేసింగ్ తో పాటు అవినీతి ఆరోపణలపై కూడా అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పారు. సభలో చర్చ పెడితే అక్కడే సమాధానం ఇస్తామన్నారు కేటీఆర్. ఈ స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి. కేటీఆర్ కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామని లీకులివ్వడం కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. లగచర్ల ఘటనలో అరెస్టైన రైతుల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. నిన్ననే బీఏసీ జరిపి ఇవాళ్లే బిల్లులు ప్రవేశపెడతారా అంటూ మండిపడ్డారు. ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో 35 రోజులుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. వాళ్లకు బెయిల్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కష్టపెడుతున్నది. అనారోగ్యానికి గురైతే కూడా హాస్పిటల్ కూడా బేడీలు వేసి తీసుకోపోతున్నారు. ఇవాళ కూడా మరో రూపంలో అడ్జర్మెంట్ మోషన్ ఇచ్చినాం. అయినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఉన్నది తప్ప వాళ్ళకు ఉలుకు లేదు, పలుకు లేదు. చలో స్పష్టంగా కేటీఆర్ గారే వచ్చి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. పెట్టు చర్చ. కమిషన్ పేరు మీద ఒక దొంగ రాతలు రాపిస్తున్నావు, నీకు దమ్ముంటే కమిషన్ మీద చర్చ పెట్టు, బహిరంగంగా పెట్టు, చర్చ పెట్టు. ఏదో కొన్ని బిల్లులు పాస్ చేసుకోవాలి కాబట్టి 2 రోజులు 3 రోజులు పెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే 15 రోజులు నడపమని మేము అడుగుతున్నాం. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు చర్చించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ప్రభుత్వానికి లగచర్ల ఘటనపై చర్చ జరపడం అసలు ఇష్టం లేదన్నారు. ప్రజాపాలన అంటూ రైతులకు బేడీలు వేస్తారా అని మండిపడ్డారు గులాబీ నేతలు. ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసింది. లగచర్ల ఘటనకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రైతులకు సంఘీభావంగా నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీ మండలికి వచ్చారు. చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. రైతులకు బేడీలు వేయడం సిగ్గుచేటంటూ నినాదాలు చేశారు. రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల రైతులపై కేసులకు వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు.